హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి కిచెన్. నేను మీ స్వాతిని. ఈరోజు మన ఛానల్లో రెస్టారెంట్ స్టైల్ చిల్లీ ఎగ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను. బయట వందలు ఖర్చు పెట్టి తెచ్చుకునే ఈ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. నేను చెప్పిన ప్రాసెస్లో కొన్ని టిప్స్ పాటించుకుంటూ చేశారంటే పర్ఫెక్ట్ చిల్లీ ఎగ్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇంట్లో ట్రై చేశాక బయట అసలు కొనరు, అంత రుచిగా ఉంటుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దానండి. ముందుగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 4 బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలండి. ఇక్కడ 4 తీసుకున్నాను, దాని మెజర్మెంట్ ప్రకారమే చెప్తున్నాను. ఇన్కేస్ మీరు ఎక్కువ తీసుకుంటే నేను తీసుకున్న క్వాంటిటీకి డబల్ తీసుకోండి. మిగతా ఇంగ్రీడియంట్స్ తక్కువ తీసుకుంటే హాఫ్లో తీసుకోండి. ఇక్కడ నేను 4 తీసుకొని మధ్యలోకి కట్ చేసుకున్నాను. ఒక ఎగ్కు 4 భాగాలుగా చేసుకున్నానండి. టోటల్గా నాకు 16 వరకు వచ్చినాయి. ఇప్పుడు ఈ ముక్కల్ని పక్క పెట్టుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి ఒక ఎగ్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఇసుకతో బీట్ చేశారంటే కొద్దిగా నురగలాగా వస్తుందండి. ఆ తర్వాతకి ఇందులోకి 1/3 కప్పు వరకు మైదా పిండిని జల్లించుకొని తీసుకోండి. అలాగే 1/3 కప్పు వరకు కార్న్ఫ్లోర్ ఉంటుంది కదండి, మొక్కజొన్న పిండి, అది వేసుకోవాలి. మైదా ఎంత తీసుకుంటే కార్న్ఫ్లోర్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి. ఆ తర్వాతకి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పౌడరు, రుచికి సరిపోయేంత సాల్ట్, 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకోవాలి. ఎగ్గు మొత్తం ఈ పిండికి పట్టాలండి. చూసారు కదా వీడియో క్లిప్లో. ఈ విధంగా కలుపుకున్న తర్వాతకి ఇందులోకి కొంచెం వాటర్ని పోసుకుంటూ మనం బజ్జీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ ఉండొద్దు, తక్కువ ఉండొద్దండి. అందుకనే కొద్దిగా పోసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని కలిపేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాల పాటు కలిపారంటే చక్కగా కలిసిపోతుంది. ఎక్కడ ఉండ అనేది ఉండొద్దండి. ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలి. చూస్తారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా కలిపేసుకోవాలి. జస్ట్ మనం గంటతోటి అంటే ఇలా జారులాగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే మనకు పర్ఫెక్ట్గా ఎగ్గుకు పడుతుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాతకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఎగ్స్ని ఈ పిండిలోకి డిప్ చేసుకొని ఆ తర్వాతకి ఎగ్ మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ పిండి అనేది ఎగ్గుకు పట్టొద్దండి, అట్లయితే పిండి అయిపోతాయి. సో ఓన్లీ ఎగ్ వరకే తీసుకున్నారంటే పైన కోటింగ్ లాగా వస్తుందన్నమాట. ఇలా డిప్ చేసుకున్న తర్వాతకి వేడిగున్న ఆయిల్లోకి ఒకటిగా మనం ఎగ్లు మొత్తం వేసుకోవాలి. ఒకసారిగా వేసామంటే అన్నీ అతుక్కుపోతే, అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ వేసారంటే అంటుకపోకుండా చక్కగా వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని జస్ట్ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయొద్దు, ఎక్కువ ఫ్రై చేస్తే ఎగ్ అనేది పేలుతూ ఉంటుంది అనమాట. సో అందుకనే జస్ట్ ఒక 2 నిమిషాలు పైన పిండి ఫ్రై అయిపోతే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఒక 2 నిమిషాల పాటే ఫ్రై చేశానండి. 2 నిమిషాల తర్వాతకి చూపిస్తున్నాను. పైన తోపు మొత్తం చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాతకి మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాతకి సన్నగా తరిగిన వెల్లుల్లిని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన అల్లం ఉంటుంది కదండి, అల్లం కూడా 2 టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. అలాగే ఇందులోకి సన్నగా చాప్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ పచ్చిమిర్చిని వీడియో క్లిప్లో చూపించిన విధంగా కట్ చేసుకొని వేసుకొని ఆనియన్స్ కానీ కొద్దిగా పచ్చి వాసన పోయేంత వరకు జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులోకి వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఆనియన్స్ని పెద్దగా కట్ చేసుకొని ఒక 1/2 కప్పు వరకు వేసుకోండి. అలాగే 1/2 కప్పు వరకు క్యాప్సికమ్ ముక్కల్ని కొద్దిగా పెద్దగా కట్ చేసుకొని, చూస్తారు కదా వీడియో క్లిప్లో, ఈ విధంగా కట్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. క్యాప్సికమ్ ఆనియన్ ఒక 50% వరకు మగ్గాలన్నమాట. ఇలా మగ్గిన తర్వాతకి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు చిల్లీ సాస్ ఉంటుంది కదండి, చిల్లీ సాస్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు టమాటో కెచప్ అంటారు కదా, ఆ టమాటో కెచప్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ తీసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాతకి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ వేసుకోవాలి. ఇన్కేస్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా సాసులన్నీ వేసుకున్న తర్వాతకి స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాగా టాస్ చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్కి 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ పోసుకొని ఉండలేం లేకుండా కలిపేసుకొని ఆ తర్వాతకి ఈ మిశ్రమాన్ని మనం ముందుగా ఫ్రై చేసుకుంటున్న క్యాప్సికంలోకి డ్రాప్ చేసుకోవాలి. ఆ తర్వాతకి 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈ ప్రాసెస్లో ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటే
సాస్ మొత్తం మనకి ఎగ్కి చక్కగా పట్టేసి చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు మిరియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి రుచికి సరిపోయేంతే. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు షుగర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాతకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ ఉంది కదండి, ఈ ఎగ్ మిశ్రమాన్ని మొత్తాన్ని వేసుకున్న తర్వాతకి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల పాటు బాగా టాస్ చేయాలి. మెయిన్ ఏంటంటే ఇదేనండి, మనకు మసాలాలు మొత్తం అంటే సాసులు మొత్తం ఎగ్కి పట్టాలంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం టాస్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒక 2-3 నిమిషాల పాటు టాస్ చేశారంటే సాసులు చక్కగా పట్టిపోయి మనకి చిల్లీ ఎగ్ అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఒక జస్ట్ 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఇక్కడనైతే నేను 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేశానండి. చూసారు కదా, సాసులు కూడా చక్కగా పట్టిపోయినాయి. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకోవాలండి. ఆ తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా చిల్లీ ఎగ్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇంట్లో ట్రై చేస్తే అసలు టేస్ట్ అనేది మర్చిపోరు. ఇలా చేయడంలో మీరు పర్ఫెక్ట్ అయిపోతారనమాట. చాలా సింపుల్ అండ్ టేస్టీ కదా. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని ఆ తర్వాతకి ఆనియన్స్ అండ్ లెమన్ తోటి సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా ఎవరికైనా నచ్చి తీరాల్సిందనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ఈ చిల్లీ ఎగ్ని ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ నాతోటి కామెంట్స్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేసుకోండి. ఇలాంటి మోర్ హెల్దీ టేస్టీ రెసిపీస్ కోసం మన స్వాతి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.